గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనం ఈరోజు నుంచి ప్యారలల్గా మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకుంటాము. ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ కలిపి 10th క్లాస్లో 8 మార్కులకు ఇస్తాడు. ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా మొత్తం మ్యాపింగ్ స్కిల్స్ అనేవి 15 మార్కులకు ఉంటాయి. సో అన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆన్లైన్లో ఇలా వీడియో క్లాస్ ద్వారా మనం చాలా ఇంపార్టెంట్ అనేవి తెలుసుకుంటాము. ఆఫ్లైన్లో మనం మిగతా కూడా తెలుసుకుంటాము. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేవి అంటే ఈ ఒక వీడియో కాదు, మొత్తం మనం చెప్పుకోబోయేవన్నిటిలో ఒక 50 ఉంటాయేమో, 55 నేను సెలెక్ట్ చేశాను. అవి తీసుకుంటే ఖచ్చితంగా 4 మార్కులు ఇక్కడ వచ్చేస్తాయి మనకి, అందులో అనుమానం లేదు. వరల్డ్ మ్యాప్లో కూడా ఉంటాయి. మొత్తం అన్ని అవి కలిపి ఒక 70-80 ఉంటాయి ఈజీగా. మీరు ఒకేసారి అంటే అది ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీకు ఎగ్జామ్ లెసన్ చెప్పుకునేటప్పుడు కంటిన్యూటీ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. పెద్ద కష్టమేం కాదు. 15 మార్కులు ఉంటాయి ఇంచుమించుగా. డైరెక్ట్గా 8 మార్కులు, మిగతా రిమైనింగ్ కూడా ఉంటాయి. సో మొత్తానికి అమరావతి తీసుకుంటే, అమరావతి ఒకటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇలా ఈ ఏటవాలుగా ఇలా ఉంటాయి కదా, ఒక గొంతులా ఉంటుంది కదా, నోరులా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఈ కరువు నుంచి పైకి జస్ట్ పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఖాళీ మ్యాప్లో చూసుకుంటే, ఖాళీ మ్యాప్లో ఇలా ఇక్కడి నుంచి జస్ట్ పైన అనమాట, ఇక్కడ అన్నమాట అమరావతి. ఒకసారి అమరావతి జాగ్రత్తగా ఇక్కడ ఇలా రాసుకోవాలి. నేనైతే నెంబర్స్ కానీ మీరు నెంబర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా సిటీస్ కానీ, టౌన్స్ కానీ, విలేజెస్ కానీ, ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా డాట్ పెట్టే రాయాలి. అంటే మీరు రాసేటటువంటి ఆ సిటీ కానీ, టౌన్ కానీ, విలేజ్ ఏదైనా సరే ఆ డాట్ దగ్గర ఉన్నట్టమాట. అంతేగాని మీరు ఇక్కడ బాణం పెట్టి ఇక్కడ రాస్తే ఎక్కడ ఉన్నట్టు కాదు, అమరావతి ఎక్కడున్నట్టు కాదు, ఇక్కడ ఉన్నట్టమాట. సో ఖచ్చితంగా డాట్ పెట్టాలి. స్టేట్స్ కానీ, కంట్రీస్ కానీ ఇలా పెట్టేటప్పుడు మాత్రం జస్ట్గా షేడ్ చేయాలి, అది తర్వాత చెప్పుకుందాం. సో ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఏరియాని చూపించేటప్పుడు మాత్రం ఎక్కడుందో అక్కడ డాట్ పెట్టాలి. సో అమరావతి నువ్వు ఎక్కడ రాసినా పర్లేదు అమరావతి, కానీ డాట్ పెట్టేది మాత్రం ఇక్కడే పెట్టాలి. సో అమరావతి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ బెంగళూరు చూసే ముందు మనం చెన్నై చూద్దాం. ఎందుకంటే చెన్నైకి ఇంచుమించుగా ప్యారలల్గా ఖచ్చితంగా సెంటర్ పాయింట్లో ఉంటుంది బెంగళూరు అన్నమాట. అందుకని ముందు మనం చెన్నై చూద్దాం. చెన్నైని మరొకసారి చూద్దామంటే ఖాళీ మ్యాప్లోకి వెళ్దాం. ఖాళీ మ్యాప్లోకి వెళ్తే కరెక్ట్గా ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ ఎండింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడతో ఆంధ్రప్రదేశ్ ఎండింగ్ అయిపోతుంది. ఎండింగ్ అయిన వెంటనే ఇక్కడ చెన్నై వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది లోపలికి, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, రెండింటి మీద ఎత్తుంది. ఈ గ్యాప్ నుంచి పైకి రాగానే కొంచెం బల్గ్గా ఉంటుంది, ఉబ్బెత్తుగా అక్కడ ఉంటుంది మరి. కరెక్ట్గా అక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ బల్గ్గా ఉంటుంది. ఓకేనా. చెన్నై నుంచి అదే లాటిట్యూడ్లో, ఇంచుమించు అదే లాటిట్యూడ్లో కొంచెం ఎత్తులో బెంగళూరు ఇక్కడ సెంటర్ పాయింట్. రెండింటికి సెంటర్. ఇది కానీ మనం గుర్తుంచుకోగలిగితే దీనికి ఆటోమేటిక్గా ప్యారలల్గా ఇక్కడ బెంగళూరు ఉంటుంది. ఇది బెంగళూరు ప్లేస్. అంతేగాని ఇక్కడ బెంగళూరు రాసాం కదా అని చెప్పేసి ఇది బెంగళూరు అయిపోతుంది. ఇక్కడ బెంగళూరు ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్ ఏరియా అది బెంగళూరు, చెన్నై. తర్వాత నెక్స్ట్ చూసుకుని న్యూఢిల్లీ చాలా సింపుల్గా చూసుకోవచ్చు. సింపుల్ న్యూఢిల్లీ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ప్యారలల్గా ఇక్కడ వరకు చూసుకుంటే ఇంచుమించుగా ఈ సెంటర్లో ఉంటుంది. సెంటర్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది కదా, ఇదంతా నేపాల్, ఉత్తరాఖండ్ ఉంది కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ప్యారలల్గా ఇక్కడ సెంటర్ పాయింట్ న్యూఢిల్లీ అని రాయాలి. అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి ఇది వరకు తీసుకుంటే ఈ సెంటర్ ఉంటుంది న్యూఢిల్లీ. నెక్స్ట్ కన్యాకుమారి. యాక్చువల్గా కన్యాకుమారి అంటారు, కాదు కన్యాకుమారి. చాలామంది కన్యాకుమారి రాసిస్తారా, పర్లేదు, రాసిన ఇబ్బంది లేదు. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇండియా, సదరన్ మోస్ట్ టిప్ లేదా సదరన్ మోస్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ. మన పెనిన్సులర్ ప్లాట్యూకి సదరన్ మోస్ట్లో ఉంది పక్కాగా అన్నమాట. ఇక్కడ జస్ట్ ఇక్కడ పెట్టకూడదు, జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ కన్యాకుమారి. ఇక్కడ రాసిన పర్లేదు, ఇక్కడ రాసిన ఎక్కడ రాసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ ఏరియా మాత్రం పక్క ఎక్కడ పెట్టాలి. నెక్స్ట్ కోల్కతా తీసుకుంటే ఇదిగోండి, బంగ్లాదేశ్ ఇది కదా, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక గీత ఉంటుంది చూడండి. ఇదిగో ఇక్కడ చిన్నది, ఇది సుందర్బన్ డెల్టా. ఇది యాక్చువల్గా కలకత్తా నుంచి ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ పైన ఇక్కడ కొంచెం ఇటుకి పెట్టాలి. చూడండి, ఇగో నేను కొంచెం ఇక్కడ పెట్టాలి, నేను కొంచెం తప్పు పెట్టాను. కొంచెం ఇక్కడ ఇది కాదు, దిస్ ఈజ్ కోల్కతా.
నెక్స్ట్ లదాఖ్ అనేది యూనియన్ టెరిటరీ కూడా. లదాఖ్ ఇదిగో ఇక్కడి నుంచి కొంచెం కిందది ఇక్కడ పెట్టాలన్నమాట. ఏదైనా ఒక బండ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇది యాక్చువల్లీ ఇదంతా లదాఖే. లదాఖ్ సిటీ ఎక్కడ ఉందన్నమాట. ఓకేనా. 7. నెక్స్ట్ ముంబై కూడా తెలుసు. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా మీరు తీసుకుంటే కరెక్ట్గా ఇగో ఇక్కడ ఒక రకమైనటువంటి ఎడ్జ్ వస్తుంది. ఎడ్జ్ యాక్చువల్గా ఇలా ఉంటుంది. ముంబై ఇలా ఉండాలి. ఇక్కడ ఈ గొంతులో నుంచి కొంచెం ఇటుపక్క రావాలి. కొంచెం ఇది ముంబై. ఈ గొంతులో నుంచి చూసుకోండి. ఈ గొంతులో నుంచి ఇక్కడ రావాలి. ఇక్కడ ఇది ముంబై చూసుకుంటే ముంబై. నెక్స్ట్ కాండ్లా పోర్ట్. గుజరాత్లో కాండ్లా పోర్ట్ ఉంది కదా, అక్కడ కాండ్లా సిటీ ఇక్కడమాట. అంటే జాగ్రత్తగా చూసుకుంటే ఈ రెండింటికి మధ్య ఈ చివరి నుంచి ఈ చివరి చూసుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది కాండ్లా. మీరు జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకొని జాగ్రత్తగా రాసుకోండి. వీటిని వెనకాల రాయండి, లేదా ఈ ఖాళీ ఉంటే ఈ పక్కనే రాసుకోండి. మీరు మ్యాప్ కొనండి.